హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. నేను డిటిఆర్, మీ హెల్త్ కోచ్. హెల్త్ కోచ్ ఏందబ్బా ఇలా ఉన్నాడు, చింపిరి జుట్టు, ఇంకా స్నానం కూడా చేయనట్టు అనుకుంటున్నారా? మీరు అనుకుంది వాస్తవమే. కాకపోతే నేను ఇప్పుడే వర్కౌట్ నుంచి వచ్చాను. వర్కౌట్ నుంచి వచ్చి ఒక వీడియో చేయాలనిపించింది, ఒక ముఖ్యమైన టాపిక్ మీద. చాలా ముఖ్యమైన టాపిక్. ఎంత ముఖ్యమైనదంటే, వర్కౌట్ చేయకుండా, డైట్ కూడా పాటించకుండా బరువు తగ్గలేమా? తగ్గగలము. అది కూడా ఈజీగా తగ్గలుగుతాం. ఎప్పుడు తగ్గలుగుతామంటే, మనం డైలీ ఒక 1 అవర్ కేటాయించుకోవాలి. దేనికి 1 అవరు? తినటానికే. 3 టైమ్స్ తింటాం కదా, కనీసం 4 సార్లనే తింటాం కదా. కొంతమంది 4 సార్లు తింటారు, కొంతమంది మినిమం 3 సార్లు, 4, 5 కూడా తింటారు. నేను చెప్పేది 3 సార్లు ఎవరైతే డైలీ తింటారో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటారు కదా, ఈ 3 సార్లు తినేవాళ్ళకే 1 అవర్ కేటాయించుకోండి. 4 సార్లు తినేవాళ్ళు ఇంకొక 20 నిమిషాలు కేటాయించుకోండి. 5 సార్లు తినేవాళ్ళు ఇంకొక 20 నిమిషాలు కేటాయించుకొని, సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్ తింటారు పొద్దునే. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ఈ సింపుల్ చిట్కా పాటించండి. మీరే ఉండండి. మీకు మీ ఫోన్ ఉండదు, మీ పక్కన మీ ఎదురు టీవీ ఉండదు, ఎటువంటి డిస్ట్రాక్షను ఉండదు. ఇంట్లో టీవీ సౌండ్ కూడా వినపడతానికి లేదు. చక్కగా ఒక పక్కకి వెళ్ళిపోండి, లేదంటే టీవీ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోండి. ఇంట్లో వాళ్ళంతా ఉన్నా ఓకే, లేకపోతే మీరు ఒక్కళ్ళున్నా ఓకే. ఒక 20 నిమిషాలు కేటాయించండి. దేనికి 20 నిమిషాలు అంటే, ముందు మీరు ఏదైతే తింటున్నారో, సపోజ్ ఇడ్లీ అనుకోండి, ఒకసారి ఇడ్లీని చూడండి. ఎన్ని తింటున్నారు, స్మెల్ ఎలా ఉంది, మీరు చూస్తే మీకు అనిపిస్తుంటుంది తినాలనే ఫీలింగ్స్ వస్తున్నాయా లేదా, ఆ టెక్స్చర్ ఎలా ఉంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నోట్లో పెట్టుకొని, ఇడ్లీ అనేది మనకి సాలిడ్ స్టేట్ ఉంది కదా, అంటే ఘన పదార్థంగా అయింది. పిండి వేస్తే ఘన పదార్థం అయింది, ఇడ్లీ రూపం వచ్చింది. దాన్ని మీరు మినిమం 30 సార్లు నవలండి. 30 సార్లు నవిలే ప్రతిసారి కూడా ఈచ్ బైట్ ఆస్వాదించండి. ఎంతగా ఆస్వాదిస్తారంటే, ఇదే ఇడ్లీ మీరు రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఏదైతే తింటున్నారో, చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా ఇదే ఇడ్లీ, ఈరోజు మీకు రుచి ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. సేమ్ ఇడ్లీ, ఎటువంటి మార్పు లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు తినే దాని మీద ధ్యాస పెడుతున్నారు. దాన్ని చూస్తూ, తినుకుంటూ, ఆస్వాదించుకుంటూ 30 సార్లు నవ్వటం వల్ల అది మళ్ళీ లిక్విడ్ స్టేట్కి వెళ్తుంది. రెండవది లాలాజలాలు. ఎందుకంటే మన బరువు తగ్గాలి అంటే, ఈ ప్రాసెస్లో ఎవ్రీ బైట్ని చ్యూ చేసుకుంటూ బాగా పేస్ట్కి తీసుకొచ్చి దాంట్లో పూర్తిగా లాలాజలం ఊరిన తర్వాత, ఆ మిశ్రమాన్ని కనుక అదేవిధంగా మెల్లగా మెల్లగా మింగాలి. మింగేటప్పుడు ప్రతిసారి మీరు దాన్ని గమనించండి, ఆస్వాదించండి. అప్పుడు ఏమవుతుందంటే, డైజెషన్ అనేది ఒక ప్రక్రియ. ప్రతి స్టేజ్లో కొన్ని ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవ్వాలంటే దాన్ని బాగా నవిలి ఆస్వాదించినప్పుడు మాత్రమే, ఫుడ్కి మీకు రిలేషన్షిప్ బిల్డ్ అయినప్పుడు మాత్రమే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన పూర్తిగా అనుభవానికి లోనవుతాము. ప్రతి ప్రాసెస్లో లిప్స్ దగ్గర నుంచి, నాలుగు దగ్గర నుంచి, లోపల నోరు దగ్గర నుంచి, ప్రతి దాని నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. మీరు దాన్ని పూర్తిగా ఆస్వాదించి బాగా నవిలి మింగినప్పుడు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అప్పుడు మీరు తిన్న ఇడ్లీ ఏదైతే ఉందో దాని రుచి ఇంతకుముందు ఎప్పుడు అంత రుచి చూసుంటారు మీరు. కమ్మగా ఉంటుంది. సో దాట్ ఇక్కడే నోట్లోనే డైజెస్టివ్ ప్రాసెస్లో 70% మీరు నోట్లోనే కంప్లీట్ చేసేసారు. రిమైనింగ్ 30% స్టమక్లోకి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది.
ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ విధంగా చేయటం వల్ల మీరు ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సపోజ్ రోజు కొంతమంది 6 ఇడ్లీ తినేవాళ్ళు ఉన్నారనుకుందాం. వాళ్ళు 6 ఇడ్లీ తిన్నా కూడా వాళ్ళకి ఆకలి తీరిందో లేదో కూడా తెలవదు. ఎందుకంటే మనకు అలవాటు 6 ఇడ్లీ తింటే మన కడుపు నిండుతుంది. అది మనం మానసికంగా అనుకున్నాం. లేదు ప్లేట్ నిండా పెట్టిస్తే ప్లేట్ నిండా తినేస్తాం. అది మనకి నిజంగా ఆ ఫిజికల్ హంగర్, శారీరక ఆకలి తీరిద్దో లేదో కూడా తెలవదు. కానీ ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అవుతే మీకు కేవలం 3 ఇడ్లీతోనే కడుపు నిండటమే కాకుండా తృప్తిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మీ బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చేస్తుంది, చాలు కడుపు నిండింది, హాయిగా ఉంది. అదేవిధంగా మీరు మంచినీళ్ళు తాగినా కూడా నోట్లో పోసుకోండి. ఒక కుక్క నోట్లో పోసుకొని నోరు మొత్తం తిప్పండి అట్లా. తర్వాత మింగండి. నోట్లోనే వాటర్ని ఇట్లా రొటేట్ చేయండి. వాటిని కూడా మెల్లగా మింగండి. గమనించండి, ప్రతి గల్ప్ మింగేటప్పుడల్లా గమనించండి ఏ విధంగా అది లోపలికి వెళ్తుంది. చిన్న బిస్కెట్ తిన్నా కూడా, మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు కూడా, సాయంత్రం డిన్నర్ తినేటప్పుడు కూడా మీరు ఏం తింటారనేది మీ ఇష్టం. మీకు తెలవకుండానే ఇది క్యాలరీ ఇంటేక్. సపోజ్ కొంతమంది డైలీ 2000 క్యాలరీస్ ఫుడ్ తింటారు అనుకుందాం. 1200-1300 క్యాలరీస్ దగ్గరే మీకు ప్రతిసారి కడుపు నిండిపోతుంది, ప్రతిసారి తృప్తి ఉంటుంది, ప్రతిసారి ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. మీరు మానసికంగా మీ మైండ్, హార్ట్ అండ్ రిమైనింగ్ అదర్ పార్ట్స్ అన్నీ కూడా చాలా తృప్తిగా ఉంటాయి. మైండ్ నుంచి రావాల్సిన సిగ్నల్ వస్తుంది, కడుపు నిండిపోయింది చాలు అని. మీకు తృప్తిగా ఉంటుంది. అంటే కేవలం 1200-1300 క్యాలరీస్లోనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కడుపు నిండుతుంది, డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. అంటే 700 క్యాలరీస్ మీరు తక్కువ తినట్టే కదా, అంతే కదా. అంటే 1300-1200కి మీకు కడుపు నిండిపోతుంది. 700 మనం సేవ్ చేస్తున్నాం. దీనికి అడిషనల్గా కొంత శారీరక వర్కౌట్ ఒకటి పెట్టుకోండి, ఫిజికల్ వర్కౌట్. అది మీరు వాకింగ్ కావచ్చు, లేదు రన్నింగ్ కావచ్చు, లేదు ఒక 20 మినిట్స్ క్విక్ వర్కౌట్స్ ఉన్నాయి అవి కావచ్చు. అవి చేయండి. దాని ద్వారా మినిమం 200 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రిపూట భోజనం చేసిన తర్వాత, భోజనం కూడా అర్లీ చేయడానికి ట్రై చేయండి. 8 కల్లా చేసేటట్టు చేయండి. ఈ ప్రాసెస్లోనే చేయండి. మీరు ఏం తింటారో మీ ఇష్టం. ఈ ప్రాసెస్ అంటే అది పేస్ట్ వాటరీగా అయిపోవాలి. తిన్న తర్వాత ఒక 1 km నడవండి. మీ ఇంట్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. 1 km ఆర్ఎస్ 10 మినిట్స్ నడవండి. సో ఆన్ అన్ యావరేజ్ మీరు డైలీ 900-1000 క్యాలరీస్ మీరు తినే ఆహారంలో తగ్గించి తినడం వల్ల కావచ్చు, శారీరక శ్రమ ద్వారా కావచ్చు, 900 క్యాలరీస్ మీరు బర్న్ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే మీరు నెలకి 27,000 క్యాలరీలు మీరు ఖర్చు పెడతారు. 27,000 క్యాలరీస్ అంటే 3.5 కిలోల పైచిలుకు మీరు బరువు తగ్గుతారు. బరువు ఒకటే కాదు, ఎప్పుడైతే మనము ఈ క్యాలరీ డెఫిసిట్ 2000 క్యాలరీస్ ప్లేస్లో 1300 అట్లా తిని, అంటే తృప్తిగా ఉంది, మనమేం కడుపు మార్చుకోవట్లా, మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్, కడుపు నిండింది. దీన్ని క్యాలరీ డెఫిసిట్ అంటారు. ఇది ఇట్లా భోజనం చేసి ఇంత ఖర్చు క్యాలరీస్ బర్న్ చేస్తారు తక్కువ తినడం వల్ల. బరువు ఒకటే కాదు, మీ కొవ్వు శాతం కూడా తగ్గుతుంది. ఎందుకంటే బరువు, కొవ్వు అనేవి రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్. అవి కొవ్వు కూడా కరుగుతుంది. మీ బాడీలో ఉన్న కొవ్వు కరిగితే ఆటోమేటిక్గా ఇంచు లాస్ అయిపోతారు, నడుము సన్నబడుతుంది, పొట్ట తగ్గుతుంది. ఇంతే మీరు చేయాల్సిందే, ఇంతకుమించి ఏం అవసరం లేదు. ఇంతే అంటున్నాను కదా, కానీ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. కనీసం 1 అవర్ కేటాయించుకోండి డైలీ మీరు తినేటప్పుడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మీరు మీ ఫుడ్ అంతే, చుట్టుపక్కల మీకు ఏమి సంబంధం లేదు, మీ పరిసరాలతో సంబంధం లేదు. రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి.
ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, గ్యాస్, షుగర్ ఇటువంటి ఏం లేకుండా మీరు ఆరోగ్యంగా ఫిట్గా జీవిస్తారు బతికినంతకాలం. దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది. తర్వాత మీరు కామెంట్స్ కూడా చేయండి, నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది, మీకు వచ్చిన అనుభవం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ కామెంట్స్ నేను చూసి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.